నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం టైమ్ మీడియా ప్రతినిధి టిమ్ హోవార్ట్, బ్లూమ్హబేగర్ ప్రతినిధి జెనెత్ రోడ్రిక్స్, బిజినెస్ టుడే ప్రతినిధి ఆలోక్ నాయర్, ఎన్డీటీవీ నుంచి ఆయుష్ ఐలావాధీతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి విషయంలో జరుగుతున్న పరిణామాలను, ప్రభుత్వ పాలసీలను మీడియా ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక సదస్సు ద్వారా పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు వివిధ రంగాల్లో నూతన పరిణామాలను గమనించడానికి ఈ సదస్సు అద్భుతమైన వేదిక. గతంలో ఉమ్మడి ఏపీని, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ను బ్రాండింగ్ చేయడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరంను నేను ఉపయోగించుకున్నాను అని అన్నారు. విశాఖపట్నం ప్రజలకు ఎన్డీఏ కూటమికి అవినాభావ సంబంధం ఉందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. హెల్దీ వెల్దీ హ్యాపీనే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో భిన్న వాతావరణం ఉంటుందని తెలిపారు. అనకాపలి జిల్లా వైభవం చాలా గొప్పదని చెప్పుకొచ్చారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన కర్టెన్ రైజ్ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో లోగో, టీషర్ట్, ఈవెంట్ బ్రోచర్స్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు అనిత, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, బాల వీరాంజనేయస్వామి, సంధ్యారాణి ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు గారికి నా బహిరంగ సవాల్. అబద్ధపు ఆరోపణలిక చాలు, వాస్తవాలు మాట్లాడదాం రండి. అమరావతి రాజధాని విషయంలో నాపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం. అమరావతిలోనే రాజధానిగా ఉండాలని రైతుల పక్షాన నేనెప్పుడూ నిలబడ్డాను. నేను వేసిన కేసులు కేవలం అమరావతి జరీబు భూములు, ఫ్లడ్ ప్లెయిన్స్లు మరియు పర్యావరణ రక్షణ కోసం మాత్రమే. వైసీపీ పాలనలో మీరు కలుగులో దాక్కున్న సమయంలో వైజగన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా మడ అడవుల రక్షణ కోసం ధైర్యంగా పోరాడింది నేను. అలాంటి నేను వైజగన్ మనిషినా? సంస్కారం లేకుండా ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం తప్పు. పర్యావరణ పరిరక్షణ మరియు రాజ్యాంగ రక్షణే నా ఏకైక లక్ష్యం. ఈ విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించను. మీ కట్టుకథలను పక్కనపెట్టి తక్షణమే మీరు నాపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి, క్షమాపణ చెప్పండి. లేదంటే మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు రండి. మాజీ డీజీపీ గారు నా మీద వ్యక్తిగత ఆరోపణ చేశారు. ఆయన పేరు ఏబీ వెంకటేశ్వరరావు, ఐపీఎస్. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాల మీద ఒక డిబేట్ వేరేగా పెట్టుకోవచ్చు, కానీ ఆయన చెప్పింది ఏంటంటే బొలిశెట్టి సత్యనారాయణ గారు వైసీపీ తరపుని రాజధాని మీద కేసులు వేశారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వైసీపీ మద్దతు తీసుకొని చేస్తున్నారని చెప్పి తప్పుడు కూతలు కూశారు. ఈ తప్పుడు కూతలు కూసిన మాజీ డీజీపీ వెంకటేశ్వర గారికి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి చర్చకు రండి. నేను అమరావతిలో పంట పొలాలను తీసుకోవద్దు అని మాత్రమే చెప్పాను తప్ప, అమరావతిలో రాజధాని అక్కడే సహజ రాజధాని కట్టమని చెప్పి పుస్తకం ప్రింట్ చేసి అఫీషియల్గా చేసి రాజధాని రైతులతో ఓపెన్ చేశాం. స్వయంగా నేనే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాను. అదొక కాపీ నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇచ్చాను. రాజధాని అక్కడే ఉండాలి, విశాఖపట్నం రాజధాని అక్కర్లేదని కూడా చెప్పి విశాఖపట్నం వాసన అయినప్పటికీ నేను చెప్పాను. ఈ వెంకటేశ్వరరావు గారు అప్పుడు కలుగుల్లో దూరుకుంది సార్. ఎంత పెద్ద యుద్ధం చేశానో అందరికీ తెలుసు. సో మీ ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన వ్యక్తి మీద బురద జల్లాలనుకుంటే మీకు క్యారెక్టర్ ఉంటే పర్వాలేదు, కానీ నాలాటోడి మీద బురద జల్లితే మాత్రం చాలా తేడా వస్తుంది. వెంకటేశ్వరరావు, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గట్స్, కమ్ ఆన్ ఓపెన్ డాష్, లెట్ us డిస్కస్ అబౌట్ ఇట్. నేను ఇప్పటి వరకు ఏది పట్టుకున్నా వదలలేదు, ఏది వదిలేదని నేను అసలు పట్టుకోను. సో వెంకటేశ్వర గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు క్షమాపణలు కోరండి, లేదంటే మాత్రం మీ మీద చర్యలు ఉంటాయి. బుధవారం నంద్యాల జిల్లా నందికొట్కూరులో బైరెడ్డి నివాసంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బైరెడ్డి మాట్లాడుతూ, 2004వ సంవత్సరంలో నందికొట్కూరు పట్టణంలోని పగిడియాల రోడ్లో సర్వే నంబర్ 229A, 229Vలో 12 ఎకరాల 5 సెంట్ల స్థలాన్ని నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నేను వికలాంగులకు ఇంటి స్థలాలకు కేటాయించడం జరిగిందని, 450 ప్లాట్లను పంపిణీ చేశామన్నారు. నా హయం తర్వాత ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చినా వికలాంగులను ఎవ్వరూ కదిలించలేదన్నారు. దివ్యాంగులకు హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉన్న మేము, వీరు భవిష్యత్తు బాగుపడితే ఒక 4000 మందికి నివాసం ఏర్పాటు చేసిన వారమవుతామని అనుకున్నాం అన్నారు. ప్రయత్నం చేస్తున్నాం. టైం వచ్చినప్పుడు దీనికి ఒక హౌసింగ్ కాలనీ వీళ్ళందరికీ కూడా ఈ పట్టాల ఆధారంగా ఇల్లు కూడా నిర్మాణం చేయించాలని కూడా ఒకటి. ఆ రోజు ఇది అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఈ విషయంలో నన్ను అడిగారు. చాలా మంచి పథకం కదా, మంచి స్కీమ్ ఇది. వికలాంగులను సెలెక్ట్ చేసి
వీళ్ళు 450 పట్టాలు ఇస్తే దాదాపుగా ఒక మరి వీళ్ళ ద్వారా ఒక 4-5 వేల మంది బెనిఫిట్ అవుతారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేకపోతే తమ్ముడు కావచ్చు, భర్త కావచ్చు, అవుతారన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇచ్చినటువంటి పట్టాలు దేశంలో ఎక్కడ ఇవ్వలే. దేశంలో ఫస్ట్ టైం ఇది. ఏం పలకడమే లేదు ఎవరు. నేను మాట్లాడినాను తహసీల్దార్తో, ఏమండి ఇది మనం వికలాంగులకు ఇచ్చారు కదా, పట్టాలు చూపించండి ఎవరివి ఎక్కడ ఉన్నాయి, ఆ లేఅవుట్ దాంట్లో రోడ్లు కథ అన్ని చూపించి చేయండి అని చెప్పాను. కానీ సడన్గా ఏమైందనంటే మొన్న ఒక బోర్డు బాతినారు అక్కడ. బోర్డు బాటి ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఫస్ట్ టైం ఇది ఎండోమెంట్ అని చెప్పడం. ఇన్నాళ్ళు పట్టాలు ఇచ్చి 2004లో ఇచ్చిన పట్టా అంటే దాదాపుగా ఎంత అయింది, ఒక 31 ఏళ్ళ కింద ఇచ్చిన పట్టాలు ఇప్పుడు అవి కాదు. ఆంజనేయ స్వామి ఏడవండి, ఆంజనేయ స్వామి మరి ఉన్నది ఇంతవరకు ఎక్కడికి పోయినారు వీళ్ళు. ఇది పెద్ద కుట్ర జరుగుతావు. ఇది ముందు ఎండోమెంట్ కిందికి రికార్డు తయారు చేసి కొట్టేయాలని లోపల ఎవరికి తెలియకుండా దీని ఏదో ఏలం వేసినామని ఎవడో పోయి సేద్యం చేసుకుంటారు. సేద్యం చేసుకుని ఒక నాయకుడు కూడా అది లేవన్నాడని తెలిసింది. మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ కబ్జాలు వాడక హైదరాబాద్లో చేసుకోండి, కేసులు పెట్టుకుంటారు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తుంటారు, గోడల నుంచి మీరు వారిపోతుంటారు. కానీ ఇట్లాంటివి ఈ రకంగా పాపం వికలాంగులు మీకు వచ్చినాయి. కొట్టేయండి, అన్నీ కొట్టేయండి, ఏమి లేదు. ప్రభుత్వానికే చెడ్డ పేరు తెచ్చిపెట్టున్నారు ఇటువంటి వాళ్ళంతా కూడా. సైక్లోన్ హ్యారీ ఇటలీలోని దక్షిణ భాగాలను అతలాకుతలం చేస్తోంది. సిసిలీ, సార్డీనియా, కలాబ్రియా ప్రాంతాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రాకసి అలలు సుమారు 9 మీటర్ల ఎత్తుకు ఎగిసి పడుతున్నాయి. సముద్రపు నీరు రోడ్లపైకి చేరడంతో తీర ప్రాంతాల ప్రజలను రెస్క్యూ టీం సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అధికారులు ఈరోజు తుఫాను ప్రభావం తగ్గే అవకాశముందని తెలిపారు. శారీరక వైకల్యం, వృద్ధాప్యం, అనారోగ్యంతో గడపదాటని వారికి అండగా ఉండేందుకు డిగ్నీమూవ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ముఖ్య అతిథి సాయిప్రసాద్ విశ్వనాథన్ అన్నారు. దేశంలోనే మొట్టమొదటి ప్రీమియర్ లగ్జరీ సహాయ రవాణా వ్యవస్థను సంస్థ ఎండీ వెంకటరమణ ప్రసాద్తో కలిసి ప్రారంభించారు. అంగవైకల్యం ఉన్నవారు ఒకచోటి నుండి మరో చోటికి వెళ్లేందుకు వీల్చైర్స్తో పాటు శిక్షణ పొందిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. నా పేరు సాయిప్రసాద్ విశ్వనాథన్ అండ్ ఈరోజు డిగ్నీమూవ్ టీమ్కి నా హార్టీ కంగ్రాచులేషన్స్. బికాస్ ఇలాంటి ఒక సర్వీస్ మన స్టేట్కి, మన కంట్రీకి ప్రొవైడ్ చేసి చాలామంది వికలాంగులని ఎవరికైతే నీడ్స్ ఉన్నాయో, మొబిలిటీ నీడ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి చాలా సేఫ్గా, సెక్యూర్గా అండ్ డిగ్నిటీతో మూవ్ చేయడానికి ఒక ఆంటర్ప్రెన్యూరియల్ సొల్యూషన్ తీసుకొచ్చిన ఎంటైర్ టీమ్కి నా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ, ఇలాంటి ఎన్నో సర్వీసెస్ బయటికి రావాలి అని చెప్పి అండ్ ఈ సర్వీస్ కూడా మన కంట్రీలో నంబర్ 1 కంపెనీగా ముందుకు రావాలని హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో ఇవ్వండి ఇవాల్టి ఆంధ్రప్రదేశ్ న్యూస్. మరో ఆంధ్రప్రదేశ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.